Welcome to Electronics Techie. Today our topic is about some of the problems on Boolean algebra. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి బులియన్ ఆల్జిబ్రా లాస్ట్ని యూజ్ చేసి ఒక ఈక్వేషన్ వాళ్ళు ఎలా రెడ్యూస్ చేయొచ్చు. అసలు మనం ఈక్వేషన్ రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది. సో ఫస్ట్ సపోజ్ ఈ ఈక్వేషన్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే, సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే వితౌట్ రిడక్షన్ మనం ఇక్కడ సో మెనీ గేట్స్ యూజ్ చేయొచ్చు. ఈ ఏని ఈ హోల్ ఈక్వేషన్తో ఎండ్ ఆపరేషన్ చేస్తాం. సో ఇక్కడ ఒక ఎండ్ గేట్, ఇక్కడ ఒక ఆర్ గేట్. సో అగైన్ ఇక్కడ ఎండ్ గేట్, సో కాంప్లిమెంట్ కోసం నాట్ గేట్, and again a into b, here we can use another end gate, there is or gate, and another end gate, there is invert means not gate, and again invert means not gate. సో ఇన్ని గేట్స్ మనం యూజ్ చేసి కాంప్లెక్సిటీని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో ఈ బులియన్ ఆల్జిబ్రా లాస్ట్ని యూజ్ చేయడం మూలంగా మనం ఏమవుతుందంటే అదే ఈ ఈక్వేషన్ యొక్క అవుట్పుట్ ఐదర్ 0 or 1, మనకి డిజిటల్లో ఐదర్ 0 or 1 ఉంటుంది. సో ఏదైతే 0 or 1 ఉంటుందో సో మనం రెడ్యూస్ చేసాక కూడా సేమ్ అవుట్పుట్ని మనం తీసుకురాగలగడం. సో దాని ప్రకారం ఈ ఈక్వేషన్ ఎలా రెడ్యూస్ చేయొచ్చో మనం ఈ బులియన్ ఆల్జిబ్రా క్లాస్ నుంచి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ ఈక్వేషన్ నేను ఎలా రెడ్యూస్ చేస్తానంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏవైతే బ్రాకెట్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఆ బ్రాకెట్ లోపల ఇంకా బ్రాకెట్ ఉన్న టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ నేను వీటిని కాంప్లిమెంట్ అన్న బార్ అన్న ఇన్వర్ట్ అని మనకు తెలుసు. సో ఫర్ కన్వీనియన్స్ నేను ఐ రిటర్న్ యాజ్ ఇన్ బార్. సో ఈ ఈక్వేషన్ మనకి ఎలా ఉందంటే ఇట్ విల్ బి లైక్ దిస్. సో హోల్ బార్ ఇలా ఉంది ఈ ఈక్వేషన్. సో నేను కాంప్లిమెంట్ తీసి బార్ రాశాను. సో ఫర్ టైపింగ్ పర్పస్ బార్ అనేది రిప్రజెంట్ అవ్వట్లేదు, సో నేను కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేశాను. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్సైడ్ బ్రాకెట్స్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. సో మనకి డిమోర్గన్స్ లా తెలుసు ఏంటి, a ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ అని, ఆర్ లేకపోతే ఏ డాట్ బి హోల్ బార్ అయితే ఏ బార్ ప్లస్ బి బార్ అని తెలుసు. సో ఇక్కడ ఫార్మేట్ ఎలా ఉంది, ఈ ఈక్వేషన్లా ఉంది. సో దీన్ని మనం ఏ బార్ డాట్ బి బార్లా రాయొచ్చు. సో ఏబి బార్ డాట్ ఏసీ బార్ హోల్ లైక్ దిస్. సో మనం ఇలా రాయొచ్చు. సో అగైన్ మనం ఫర్దర్గా బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. సో మళ్ళీ ఇది ఈ విధంగా ఉంది ఏబి బార్ లైక్ దట్. సో అప్పుడు మనం దాన్ని ఎలా రాయొచ్చు, ఏ బార్ ప్లస్ బి బార్. సో ఏ బార్ ప్లస్ బి బార్లా రాయొచ్చు. అండ్ ఆపరేటెడ్ విత్ హియర్ అగైన్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఇక్కడ సి బార్ ఉంది. సో సి బార్ హోల్ బార్. సో ఇలా రాసాం. సో అగైన్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బి ప్లస్ సి బార్. సో ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇదొక టర్మ్ అండ్ ఆపరేటెడ్ విత్. సో హియర్ మనం ఎలా రాయొచ్చు, ఏ బార్ ప్లస్ బార్ క్యాన్సిల్ అయితే సో వీ హ్యావ్ టు రిమైనింగ్ ఇస్ సి. సో మనం ఈ లోపల ఉన్న టర్మ్స్ని ప్రొడక్ట్ చేసుకున్నాం. సో అది ఎలా చేయాలంటే ఏ ఆఫ్ బి ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ టర్మ్స్ని మనం ఇండివిజువల్గా ప్రొడక్ట్ చేసుకుంటే కనుక ఈ ఏ బార్ని ఈ హోల్ ఈక్వేషన్తో చేస్తే కనుక ఏ బార్ ప్లస్ ఏ బార్ సి ప్లస్ బి బార్ ఏ బార్ ప్లస్ బి బార్ సి. సో నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. సో ఏదైతే నేను ప్రీవియస్లో ఈ ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ నేను మళ్ళీ రీరైట్ రాస్తున్నాను ఇక్కడ. సో ఏ ఆఫ్ బి ప్లస్ సి బార్ ఏ బార్ ప్లస్ ఏ బార్ సి ప్లస్ బి బార్ ఏ బార్ ప్లస్ బి బార్ సి. సో నేను ఏదైతే లాస్ట్ ఈక్వేషన్ ఉందో సో నేను మళ్ళీ అదే ఇక్కడ రాశాను. సో కంటిన్యూషన్ కోసం. సో దీన్ని మళ్ళీ అగైన్ ఈ ఏని లోపల ప్రొడక్ట్ చేద్దాం. సో ఏబి ప్లస్ ఏ బార్ సి బార్. సో ఈ మొత్తాన్ని ఈక్వేషన్ని ఒకేసారి ప్రొడక్ట్ చేద్దాం. ఆర్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ఐ కెన్ డన్ లేటర్. సో ఫస్ట్ లోపల ఉన్న దాన్ని సింప్లిఫై చేద్దాం. సో ఏ ప్లస్ బి సి బార్. సో మనం కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే సో ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ వాల్యూ ఇస్ 0. సో ఈ రిటర్న్ యాజ్ 0 ప్లస్ సో ఏ బార్ సి అలానే ఉంటుంది. సో ఏ బార్ బి బార్ ఇట్స్ సేమ్ లైక్ దట్. సో బి బార్ సి కూడా ఏ చేంజ్ ఉండదు. సో ఈ విధంగా వచ్చింది. సో అగైన్ ఈ సి బార్ని హోల్ ఈక్వేషన్లో మనం ప్రొడక్ట్ చేద్దాం. ఏ ఆఫ్ బి ప్లస్ సి బార్. సో మనం ఈ ప్రొడక్ట్ చేస్తే సో ఇట్స్ 0 కాబట్టి ఆ టర్మ్ మనం వదిలేద్దాం. సో ఏ బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ బి బార్ సి బార్. సో ఈ విధంగా సీన్ మనం లోపల ప్రొడక్ట్ చేద్దాం. సో అగైన్ ఇప్పుడు ఏని లోపల ప్రొడక్ట్ చేద్దాం. ఏబి ప్లస్ సో ఈ టర్మ్ 0 అయిపోయింది కాబట్టి మనం ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో అగైన్ ఈ టర్మ్. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ సి బార్ ఆర్ ద కాంప్లిమెంట్ టర్మ్స్. అగైన్ సి బార్ అంటే 0. సో ఏ బార్ సి బార్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 0 ప్లస్ అగైన్ ఏ బార్ బి బార్ సి బార్. సో ఏని లాస్ట్ టర్మ్తో. సో ఏ బి బార్ అగైన్ సి బార్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 0. సో కాంప్లిమెంట్ టర్మ్ విత్ సేమ్ ఇట్ సెల్ఫ్ కనుక ఎండ్ ఆపరేషన్ అయితే ఆ వాల్యూ అనేది మనకు 0 అని తెలుసు. సో ఈ టర్మ్ 0 అయిపోయింది, ఈ టర్మ్ 0 అయిపోయింది. సో హియర్ ఆల్సో ఏ అండ్ ఏ బార్ అనేవి కాంప్లిమెంట్లో ఉంది కాబట్టి ఇట్స్ వాల్యూ కూడా 0. సో 0తో ఎండ్ ఆపరేషన్ బి బార్ సి బార్ చేసినప్పుడు సో ఈ టర్మ్ కూడా మనకు 0 అవుతుంది. సో రిమైనింగ్ మనకు మిగిలేది ఏబి.
సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని. మనం ఎలా తెలుసుకోవాలి అంటే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో అది ఒకసారి మళ్ళీ మనం కన్సిడర్ చేసుకుందాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ ఆఫ్ బి ప్లస్ సి బార్ ఏబి ప్లస్ ఏసీ బార్ హోల్ బార్. సో ఈ విధంగా ఉంది కదా. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూడాలి. ఏబిసి. సో 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 power 3 అంటే 8. సో మనకి 3 వేరియబుల్స్కి 8 కాంబినేషన్స్ అంటే 0 0 0 0 1 అలా మనకి 1 1 1 దాకా వస్తుంది. 0 to 7 వరకు మనకు కాంబినేషన్స్ వస్తాయి. సో ఏదన్నా ఒక కాంబినేషన్ తీసుకుని ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఐ కన్సిడర్ దీస్. సో ఏ వాల్యూ 0 అని, బి వాల్యూ 0 అని, సి వాల్యూ 1 అని నేను కన్సిడర్ చేసుకుంటున్నా. సో ఈ 3 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 ప్లస్ బి అంటే 0 ప్లస్ సి బార్ 1 కాంప్లిమెంట్ సి బార్ ఈజ్ నథింగ్ బట్ 0. సో 0 ఏబి అంటే ఏ వాల్యూ ఇస్ 0 అండ్ ఆపరేటెడ్ విత్ బి మీన్స్ 0 ప్లస్ ఏ మీన్స్ 0 సి మీన్స్ సి కాంప్లిమెంట్ మీన్స్ 0. సో దీని మొత్తానికి బార్ ఉంది. సో అందుకే నేను బార్ రిప్రజెంట్ చేస్తున్నా. సో 0 ప్లస్ సో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మస్ట్ బి 0. సో కాంప్లిమెంట్. సో ఫైనల్గా మనకి 0తో ఎండ్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ లోపల టర్మ్ 1 or 0 ఏదైనా కూడా మనకి ఫైనల్గా 0తో ఎండ్ ఆపరేట్ చేసినప్పుడు ఈ ఫైనల్ ఆన్సర్ 0 వచ్చింది. ఇది బిఫోర్ రిడక్షన్కి ముందు మనకు వచ్చిన అవుట్పుట్. ఆఫ్టర్ రిడ్యూసింగ్ తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్ ఏబి. సో ఏబీలో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సేమ్ ఏవైతే నువ్వు కన్సిడర్ చేసిన ఈ 3 వాల్యూస్ని ఇందులో పెడదాం. సో ఏ వాల్యూ మనం ఎంత తీసుకున్నాం? 0 తీసుకున్నాం. బి వాల్యూ 0. సో 0 అండ్ ఆపరేటెడ్ విత్ 0 మీన్స్ మనకి అగైన్ 0. సో బిఫోర్ రిడ్యూస్ ద ఈక్వేషన్ మనకి అవుట్పుట్ 0 వచ్చింది. సో ఆఫ్టర్ ద రిడక్షన్ ఆల్సో యూ గెట్ ద అవుట్పుట్ యాజ్ 0. సో దాన్ని బట్టి మనం రెడ్యూస్ చేసిన ప్రాసెస్ మనకు వచ్చిన ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది. సో this is the one of the problem. In further videos we discuss some more problems. So thanks for watching. If you have any doubts you can comment. If you want any other problems you can comment it. I can teach that also. Thank you so much.